ఎవరైనా ఈ ప్రభుత్వ పాఠశాలల్లోకి వెళ్లాలంటేనే గుండెల్లో గుబులు పుడుతుంది. అలాంటిది ఉదయం నుంచి సాయంత్రం వరకు పాపం పసివాళ్లు ఈ బిల్డింగ్ లో ఉండి చదువుకోవాలి. వాళ్ళకు ఇంకెంత భయంగా ఉండాలి? ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఆ పిల్లల చదువులు ఎలా సాగుతున్నాయి? బూతు బంగ్లాలు తలపించేలా ఉన్న రామంతపూర్ బాలికల ప్రభుత్వ పాఠశాలపై మా ప్రతినిధి సోమయ్య గ్రౌండ్ రిపోర్ట్. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయాలన్న సంకల్పంతో ఉన్న తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయి, ప్రభుత్వ పాఠశాలలు ఏ విధమైనటువంటి శిథిలావస్థలో ఉన్నాయి? ప్రస్తుతం మనం ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో ఉన్నాం. ప్రస్తుతం చూడొచ్చు, అంబర్పేటలో రోడ్డుకు అతి కూతవేటు దూరంలో ఉన్నటువంటిది. ప్రస్తుతం ఇది పాడుబడ్డ భవంతి అనుకుంటే మాత్రం చాలా పొరపాటు. గర్ల్స్ హై స్కూల్ అని చెప్పుకోవచ్చు. ఉర్దూ ఇంగ్లీష్ మీడియాలు రెండు కలిపి ఈ స్కూల్లో రన్ అవుతున్నాయి. ప్రస్తుతం చూడొచ్చు, పెద్ద చెట్టు కూడా అక్కడ ఉంది. పూర్తిగా రేకులు విరిగిపోయినటువంటి సందర్భం చూసాం. ఇది 6th నుంచి 10th వరకు కూడా ఈ స్కూల్ రెండు విభాగాలుగా ఉర్దూ మీడియం అదేవిధంగా తెలుగు మీడియం రన్ అవుతూ ఉంది. అయితే ప్రస్తుతం అయితే ఈ భవంతిని కనుక చూస్తే పాడుబడ్డ భవంతి అన్న అనుమానాలు కూడా కలుగుతాయి. ఇందులోనే రోజు విద్యార్థులు రోజు భయంగా చదువుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొని. ప్రస్తుతం అయితే చూడవచ్చు, మన క్లాస్ రూమ్లో కూడా రావచ్చు. ఎందుకంటే పైన ఒక పైన కనుక చూస్తే వర్షానికితో సంబంధం లేకుండా ప్రస్తుతం ఇట్లా చూడవచ్చు. ఎందుకంటే వర్షం పడ్డ పూర్తిగా వాటర్ అంతా పూర్తిగా ఇందులోకి వస్తుంది. పైన నుంచి వర్షం పడితే పూర్తిగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం పూట ఉర్దూ మీడియం అదేవిధంగా మధ్యాహ్నం పూట తెలుగు మీడియం రోజు రన్ అవుతూ ఉంటున్న పరిస్థితి. చెట్టు పైనుంచి కనుక ఒకవేళ కొమ్మలు ఈ రేకుల పైన కనుక పడితే ఖచ్చితంగా రేకులు విద్యార్థుల పైన పడేటువంటి అవకాశం ఉంది. ఇదే కనుక ఈ సంఘటన జరిగితే ఖచ్చితంగా జరగరాని ప్రమాదం విద్యార్థులకు పొంచి ఉంది, అంటే వాళ్ళు చదువుకునేటువంటి పొంచి ఉందని చెప్పుకోవచ్చు. ఇది ఎక్కడో ఏజెన్సీ ఏరియాలో గిరిజన ప్రాంతాల్లో ఈ స్కూల్ ఉంది అనుకుంటే మాత్రం పొరపాటు. పాడుబడ్డ భవంతిలాగా ఉన్నటువంటి ఈ స్కూల్ విశ్వనగరంగా ఎదుగుతున్నటువంటి హైదరాబాద్లో అంబర్పేటలో రోడ్డు పక్కన, అంటే బస్ స్టాప్ పక్కనే ఉన్నటువంటి స్కూల్ చూడొచ్చు. ఎందుకంటే విద్యార్థులు తాగేటువంటి వాటర్ను కూడా ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు, కేవలం ఒక కుండలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే దీని అంతటికి కారణం పూర్తిగా గత ప్రభుత్వాలు, విద్యాశాఖ అని చెప్పుకోవచ్చు. ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో ఈ వాస్తవాలన్నీ బయటపడుతున్నాయి చూడొచ్చు. ఎందుకంటే విద్యార్థులు తాగేటువంటి వాటర్ కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. కేవలం పేద బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు చెందినటువంటి పిల్లలు చదువుకునేటువంటి లక్ష్యంగానే మాత్రమే చదువుతుంటారు. అయితే హైదరాబాద్లోని దాదాపు సగం స్కూళ్ళు ఇదే విధంగా ఉన్నాయి. ఇది కేవలం బాలికల పాఠశాల. 6th నుంచి 10th వరకు ఉన్నటువంటి పాఠశాల అంబర్పేటలో విద్యాశాఖ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ తమకు ఏమైనా ఒత్తిళ్లు బెదిరింపులు వస్తాయన్న భయంతో ఇటు ఉపాధ్యాయులు కానీ అటు అదేవిధంగా విద్యార్థులు కానీ మాట్లాడడానికి సాహసం చేయడం లేదు. సో మొత్తం మీద చూసుకుంటే భాగ్యనగరంలో రోడ్డుకు కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఈ స్కూల్ మాత్రం చూస్తే ఖచ్చితంగా ఓ పాడుబడ్డ పురాతన భవంతిలాగా కనిపిస్తుంది తప్ప స్కూల్లా కనిపించట్లేదు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం స్పందించి అంబర్పేటలో ఉన్నటువంటి ఈ స్కూల్కు శాశ్వత నిర్మాణం కలిగినటువంటి బిల్డింగ్ నిర్మించాలని చెప్పి విద్యార్థులు ఉపాధ్యాయులు కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సీన్తో కలిసి సోము, ఎంటీవీ హైదరాబాద్. పిల్లలు స్కూల్ అంటే ఆడుతూ పాడుతూ వెళ్లగలగాలి, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉన్నట్టు కనిపించట్లేదు. మరీ ముఖ్యంగా ప్రభుత్వ బడులంటే అదో గండమే. మంచినీళ్లు చూస్తే ఉండవు, టాయిలెట్ వెళ్లాలంటే కుదరదు. ఇలాంటి పరిస్థితుల మధ్య చదువు ఎలా సాగుతుంది? ఈ దుస్థితి నుంచి మన విద్యార్థులు బయటపడేదెలా? భూత్ బంగ్లాల్లో చదువులన్న మాట సరే, కనీసం సౌకర్యాలన్నా ఉన్నాయా అంటే అదీ కరువు. ఒక్కో ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 100 మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. కొన్ని స్కూళ్లలో టాయిలెట్స్ కూడా లేవంటే ఏమనుకోవాలి? అత్యవసరానికి పక్కనే ఉన్న సులభ్ కాంప్లెక్స్ల మధ్య క్యూ కడుతున్నారంటే ఈ బాధ ఎవరికి చెప్పుకోవాలి? మరీ కొన్ని స్కూళ్లలో చదివే ఆడపిల్లలు ఓపెన్ ప్లేసుల్లోనే టాయిలెట్ వాడాల్సి వస్తోంది. ఇది ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో అయితే పర్వాలేదు. నగరం నడిబొడ్డును ఉండే కోటి, సుల్తాన్ బజార్, రామాంతపూర్, చాదర్ఘట్ లాంటి ప్రాంతాల్లో, అది కూడా మెయిన్ రోడ్ ని ఆనుకుని ఉండే స్కూళ్లలో ఎన్టీవీ విజిట్ చేసిన అనేక ప్రభుత్వ పాఠశాలల్లోని వసతులు లేని ఇట్టే బయటపడింది. సుల్తాన్ బజార్ స్కూల్ చూసుకుంటే 100-200 మంది పైన స్ట్రెంత్ ఉన్నా గానీ ఆ స్కూల్లో నేటికి మంచినీటి సౌకర్యం కల్పించలేదు. ఒక స్వచ్ఛంద సంస్థ మంచినీటి సౌకర్యం కల్పించాల్సిన దుస్థితి ఉంది. అది కూడా పూర్తి స్థాయిలో కల్పించలేని పరిస్థితి ఉంది. అమ్మాయిలు ఇప్పుడు హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్న అమ్మాయిలు కూడా
తమ కాలకృత్యాలు తీర్చుకోవాలంటే లేదా మూత్రశాలలు వెళ్ళాలంటే కూడా పోలేని పరిస్థితి ఉంది. పక్కనున్న సులభ కాంప్లెక్స్లోకి వెళ్ళి లైన్లో నిలబడి మూత్ర విసర్జన చేసే దయనీయ స్థితిలో ఈ రాష్ట్రం నెలకొని ఉంది. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం PDSగా మేము ఒకటే అడుగుతా ఉన్నాం, పేద విద్యార్థులకి, దళిత బహుజన గిరిజన విద్యార్థులు చదువుకునే పాఠశాలకి ఎందుకు నిధులు కేటాయించట్లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. టాయిలెట్ల సంగతి సరే, గుక్కడు మంచినీళ్ళైనా దొరుకుతాయా అంటే అదే కష్టమే. ఇక్కడ మంచినీళ్లు మచ్చుక్కైనా కనిపించవు. డ్రమ్ముల్లో కుండల్లో నింపిన నీళ్లే తాగాలి. వాటిని ఎప్పుడు శుభ్రం చేశారో ఆ నీటి పరిశుభ్రత ఏ పాటిదో ఎవరికీ తెలీదు. దాహం వేస్తే ఈ నీటినే తాగాలి ఇక్కడ చదువుకునే విద్యార్థులు. మామూలుగా ఈ నీళ్లను తాగటానికి కాదు కదా, కనీసం కాళ్ళు చేతులు కడుక్కోటానికి కూడా ఎవరూ సాహసించరు. దాహం వేస్తే ఈ నీళ్లే ఇక్కడ విద్యార్థులకు దిక్కు. ఇక పరిసర ప్రాంతాలు చూస్తే డంపింగ్ యార్డే నయమనిపిస్తుంది. కానీ ఈ పసివాళ్లు ఇక్కడ ఎలా ఉన్నా సరే అడ్జస్ట్ అవ్వక తప్పదు. ఇలాంటి వాతావరణంలోనే ముక్కు మూసుకుని భోజనం చేయాల్సిన దుస్థితి కనిపిస్తోంది. ఈ చెత్తను కనీసం క్లీన్ చేసేవారు కూడా లేరంటే మన గవర్నమెంట్ చదువులు ఎలాంటి పరిస్థితుల్లో సాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ దుర్భర స్థితిని అధికారుల దృష్టికి తీసుకెళ్దామా అంటే అది సాధ్యం కావట్లేదు. ఈ పని చేసే ఉపాధ్యాయులకు అధికారుల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయట. స్కూళ్లు బాగోగుల గురించి కంప్లైంట్ రాసిన వారిని టార్గెట్ చేసి మరీ టార్చర్ పెడతారట. ప్రభుత్వ పాఠశాలలు ఎదుర్కొంటున్న ఈ అవస్థలపై త్వరలో ఓ ఉద్యమం చేపడతామంటున్నారు కొందరు నేతలు. ప్రభుత్వ పాఠశాలలు కూడా పటిష్టం చేయడానికి బిల్డింగ్లు కట్టాలి, లెట్రిన్ బాత్రూమ్లు కట్టాలి, ఇంగ్లీష్ మీడియం పెట్టాలి, కనీస ల్యాబ్ లైబ్రరీ సౌకర్యాలు కల్పించాలి, టీచర్లందరినీ నియమించాలి, ప్రతి సబ్జెక్టు టీచర్లు సబ్స్టెంట్ టీచర్లను ఇవ్వాలి. అట్లాంటప్పుడు ప్రభుత్వ వ్యవస్థ బలోపేతం అవుతుంది. ప్రభుత్వం డిఎస్ చేయడం లేదు, టీచర్ పోస్టులు భర్తీ చేయడం లేదు, సృజనాత్మక విద్య ఆడికలు వచ్చేస్తుంది. అందుకే దీని మీద మేధావులు, రాజకీయ పార్టీలు, ప్రజాస్వామికవాదులందరూ కూడా పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రభుత్వ పాఠశాలల ఈ దుస్థితికి కారకులు ఎవరు అంటే గత ప్రభుత్వ పాలకులే అన్న సమాధానం వినిపిస్తోంది. మరి ప్రస్తుత ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్లు? విద్యను పటిష్టం చేసి అందరికీ నాణ్యమైన విద్యను అందించేందుకు కసరత్తు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి కూలిపోతున్న ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు కనిపించడం లేదు? అధికారులు ప్రభుత్వ పెద్దలకు వాస్తవ పరిస్థితులపై సరైన సమాచారం అందించడం లేదనుకోవాలా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. టాయిలెట్లు లేవు. ఆ టాయిలెట్లు ఉన్న ఒకటి కూడా అది ప్రవేశించడానికి వీలు లేకుండా ఉంది. నీళ్లు లేవు. ఇక్కడ వర్షాకాలం వస్తే ఈ మొత్తం స్కూల్ ఆవరణ అంతా మడుగులాగా మారిపోతుంది. అట్లాగే సైన్స్ ల్యాబ్ అనేది బోర్డు ఉంది, కానీ ఇప్పుడు 3 ఏళ్ల నుంచి దాని తలుపు తీయట్లేదు. అట్లాగే తరగతి గదులు అధ్వానంగా ఉన్నాయి. ఈ రకమైన పరిస్థితులు ఇక్కడ ఈ స్కూల్లో ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితులపైన తక్షణమే ప్రభుత్వం కల్పించుకోవాలి, చర్యలు తీసుకోవాలి. కూలటానికి సిద్ధంగా ఉన్న పాత బిల్డింగులు, కనీసం టాయిలెట్స్ కూడా లేని స్కూళ్లు. ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లల్ని ఇలాంటి చోట చదువుకోవడానికి పంపే సాహసం చేస్తారా? దీని బదులు అప్పో సొప్పో చేసి ప్రైవేట్ స్కూళ్లకు పంపించుకు ఏం చేస్తారనే మాటలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఫోకస్ లో మరో చిన్న బ్రేక్.